సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న కాలం ఇది. మొత్తం కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా జ్వరపీడితుల సంఖ్య కనిపిస్తూ ఉంది. కానీ కొన్ని గ్రామాల్లో పరిస్థితి చేయి దాటిపోతుంది. అట్లాంటి గ్రామాల్లో ఒకటి కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలం బేతిగల్ గ్రామం. ఈ గ్రామంలో ఉన్న మొత్తం జనాభాలో దాదాపు సగం ఇళ్లలో ఎవరో ఒకరు జ్వరం బారిన పడి బాధపడుతూ ఉన్నారు. అనేక మంది పచ్చకామల లక్షణాలతోటి కూడా హాస్పిటల్ పాలవుతున్నారు. ఇంత తీవ్రంగా ఈ ఊర్లో వ్యాధులు ప్రబలడానికి కారణం ఏంటి? ఈ ఊర్లో ఉన్న పరిశుభ్రత ఎట్లా ఉంది? ఇక్కడి ప్రజలు ఎట్లాంటి నీళ్ళు తాగుతున్నారు? వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు ఈ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ఈ పరిస్థితి కారణం ఏంటి తెలుసుకునేందుకు గ్రామ మాజీ సర్పంచ్ ఉన్నారు, తర్వాత కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అన్న, ఏంది మీ ఊర్లో మేము వస్తున్న ప్రతి చోట కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఈ గ్రామంలో గత నెల రోజుల నుంచి దాదాపు గ్రామం మొత్తం పడికేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా జాండిల్స్, ఊళ్ళో సగం మందికి జాండిల్స్ వచ్చినాయి. ఇప్పటి వరకు జమ్మికుంట, అదేవిధంగా కరీంనగర్, హన్మకొండ, హైదరాబాద్ ఎక్కువైతే ఈ రకంగా గ్రామాల నుంచి అనేక మంది రోగస్తులు పోయి అంటే ఇప్పటివరకు నాకు తెలిసి 50 లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చు చేయడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం మేము అనుకునేది కలుషిత నీరు ముఖ్యంగా, ప్లస్ ఊళ్ళో గ్రామంలో కూడా సరైనటువంటి ఈ పరిశుభ్రత లేదు. మోరీలు తీయడం కానీ, గడ్డి మందు కొట్టుడు కానీ, దోమల మందు కానీ, బ్లీచింగ్ కానీ ఇవన్నీ లేకపోవడే కారణం. దీన్ని మేము కూడా వైద్యాధికారులు, అదేవిధంగా డిపిఓ గారికి, ఎంపీడీఓ గారికి దృష్టిలో అంతకుముందు తీసుకపోయినా కూడా సమస్య ఎక్కడ వేసిన కూడా అక్కడ ఆ విధంగానే ఉండే. మీరు కూడా గతంలో సర్పంచ్గా చేశారు కదా, సర్పంచ్గా పదవులు ఉన్నప్పుడే కాకుండా పదవులు లేనప్పుడు కూడా పట్టించుకొని ఊరిని బాగా చేయొచ్చు. మీరు ఏం మోటివేట్ చేస్తున్నారు ఊళ్ళో? మేము తప్పకుండా కూడా ఈ సమస్యను అంతటినీ ఎంపీడీఓ గారి దగ్గరికి, డిపిఓ దగ్గరికి, జిల్లా డిఎంహెచ్ఓ గారికి, మా ఎంపీ అంటే ఇప్పుడు మన ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకుపోయిన తర్వాత వారు కలెక్టర్ గారికి మాట్లాడిన తర్వాత మాత్రమే స్పందన వచ్చింది. అంతకుముందు కార్యదర్శి గారికి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం, మీరు బ్లీచింగ్ చేయండి, మూరీలు తీయండి, దోమల మందు కొట్టండి అంటే అసలు కార్యదర్శి గారు ఎప్పుడు అందుబాటులో చక్కగా లేరు. ఇప్పటికి కూడా ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఈ 4 రోజుల బట్టి ఇప్పటి వరకు కూడా కార్యదర్శి గారు కార్యదర్శి కూడా జ్వరం వచ్చిందని ఎంతవరకు నిజం? ఆయన జ్వరం వచ్చిందంటే ఆయన పరిశుభ్రత లేకపోవడంలో జ్వరం వచ్చింది. ఆయన గ్రామంలో పనిచేసింది కదా, కాబట్టి ఆయన గ్రామంలో పనిచేసినప్పుడు ఆయన పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్లనే జ్వరం వచ్చిందని నేను అనుకుంటాను. ఆయనకు జ్వరం వచ్చడానికి కారణం కూడా ఇదే, ఎందుకంటే ఈ గ్రామంలో పనిచేస్తాను కాబట్టి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో మంచిగా క్లోరినేషన్ చేసి నీళ్లను పరిశుభ్రంగా చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచితేనే కానీ గ్రామస్తులు మంచుకుంటారు. పెద్ద మనిషి అడుగుదాం. అన్న, ఇప్పుడు జాండీస్ అంటే నీళ్లతోటో తిండితో వస్తుంది, ఏంది మరి నీళ్ళు మంచిగా లేదా తిండి మంచిగా లేదు ఊళ్ళో? తిండి అంటే అందరూ ఎల్లకాలం నుండి తిన్నప్పుడు గత 50 సంవత్సరాల నుండి తింటాను, అదే తిండి తింటాను. అప్పుడు ఎలాంటి జాండీస్ కానీ ఇవి కానీ రాలే. ఇప్పుడు వాటర్ తోటి వస్తున్నాయని మెయిన్గా అనుకుంటున్నాం, కానీ వాటర్ తోటి వస్తున్నాయి మాకు నిర్ధారణ ఇప్పటికి కాలేదు. మేము అనుకునేది ఏంటంటే పారిశుద్ధ్యత లోపం వల్లనే ఇవి వస్తున్నాయి. మురికి కాలువలో ఎలాంటి శుభ్రంగా లేదు. మా 7 వాటిలో చూసి కదా సార్, మొత్తం ఎట్లా పొందుతున్నాయి. మా బావులకు, మా బోర్లకు ఆ వాటర్ సింక్ అయి వస్తున్నాయి. వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో గత కొద్ది రోజులుగా ఊరంతా జ్వరం బారిన పడ్డారు. ఇక్కడ అనేక మంది మంచం పట్టి ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నారు. ఎందుకు జ్వరాలు వస్తున్నది మనకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. ఆ డ్రైనేజ్ మొత్తం జామ్ అయిపోయి దాంట్లో దోమలు ఎట్లా కుప్పలుగా నిల్వ ఉన్నాయో మనం ఈ సిచ్యువేషన్ చూడవచ్చు. ఇట్లాంటి వాతావరణంలో బతుకుతున్న జనాలకు జ్వరాలు రావడంలో ఆశ్చర్యం లేదని చెప్పి ఇక్కడ గత 2-3 రోజులుగా వైద్య శిబిరాల పేరుతోటి హంగామా చేస్తున్న అధికారులు ఈ పారిశుద్ధ్యం మీద మాత్రం ఎట్లాంటి చర్య తీసుకోలేదనడానికి ఇదే నిదర్శనం కనిపిస్తుంది. వాడకి ఇట్లా పడైంది. ఈ రామాలయ గుడి దగ్గర ఇవ్వబడి సార్, ఇది మొత్తం కాలువ సాపలేదు, డ్రైన్ రోడ్ సాపలేదు. మా అబ్బాయికి పసకాల జ్వరాలు వచ్చినాయి. 30,000 అయిపోయినాయి. ప్రైవేట్ హాస్పిటల్ ఉంచిన మన గవర్నమెంట్లో చూపించమంటే చూపిస్తే వాళ్ళేం కూడా టెస్ట్ చేసిరు, రేపు 10 రిపోర్ట్ అన్నారు. ఏం లేదు, ఈ పట్టించుకొని ఆడలేరు. ఒక పెద్ద మనిషి ఉన్నాడు, చంద్రయ్య కదా మీ పేరు? ఎట్లా ఉంది మీ ఊర్లో పరిస్థితి? జ్వరాలు బాగుతున్నాయట? జ్వరాలు 2 నెలలే సార్, వసపడతలేదు. ఈ దోమలకు ఈ మనుషులతో పని చేయించడానికి కూడా సాధన లేదు, పిలిచేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. పెద్దమ్మ, ఏంది మీ ఊరు గిట్ల పాడైంది? ఇది గిట్లున్నది, బాంచని కాలు మొక్కుతా, మీరు మాకేం చేసిపోతారో చెయ్యి. మా పిల్లలకు జ్వరాలే, మాకు జ్వరాలే, ఇంట్లో పసకలు అవుతానే. ఈ వాసనకు మా ఇంటి ముందరికి వచ్చి నిలుసున్న మనిషే లేదు. ఈ గబ్బు వాసనకి ఏంది, మీరు చత్తారా బతుకుతారా అని అన్నోళ్ళే, కానీ దానికి ఏమైంది అన్నోళ్ళు అయితే లేరు. తొవ్వంటోళ్ళు పోయేటోళ్ళు సుతా ఇది ఏందమ్మా మీకు ఇట్లా అయితే మీ పరిస్థితి మంచిగా ఉండదు, మీరు ఇల్లే ఇడిచిపెట్టిపోవాల్సి వస్తుందని అందరికీ ఇదే మాట మాట్లాడిపోతారు. బాంచని కాలం. ఇక్కడ సందీప్ దగ్గరికి వచ్చినాం. సందీప్ అనే పేషెంట్ ప్రజెంట్ మనకు బెడ్ మీద పడుకున్నాడు. ఇతనికి కూడా మనకు జాండీస్ వచ్చింది. సందీప్, ఎన్ని రోజులు అవుతుంది నీకు జ్వరం రాబట్టి? 10-15 రోజులు అయితే. ఇట్లా నీకు ఏం దేనివల్ల వచ్చిందన్న డాక్టర్? వాటర్. ఎందుకు మరి వాటర్ మంచిగా వస్తలేవు మీ ఊర్లో? వాటర్ అంటే నార్మల్గా స్టార్టింగ్లో అందరు కానీ నాకు అప్పుడు ఏది లేదు. నార్మల్గా అందరితో పాటు నాకు కూడా. ఇప్పుడు ఏమన్నా డాక్టర్ ఇంకా కళ్ళు పచ్చగానే కనిపిస్తున్నాయి కదా నీకు? ఇంకా ఇప్పుడు ఈరోజు రీడింగ్ అయినా 6.5 అని. అవును.
ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఏం మందులు వాడుతున్నావు, ఎంత ఖర్చు అయింది ఇప్పటివరకు నీకు? ఇప్పటి వరకు ఒక 25,000 దాకా అయింది. మా ఇంట్లో మా ముగ్గురు పేరు మీద ఒక 70,000 75,000 దాకా అట్లా అయింది. ఇక్కడ అన్న ఉన్నాడు, తర్వాత వీళ్ళ ఇంట్లో ఎంతమంది జ్వరాలు వచ్చినాయి అనుకుందాం. అన్న ఏంది జ్వరాలు బాగా వస్తున్నట్టు మీ ఇంట్లో ఎవరెవరికి వచ్చింది? మా ఇంట్లో మా కొడుకు వచ్చింది, మళ్ళీ మా అన్న పిల్లలు ఇద్దరికి వచ్చింది, పసుకలు అయినాయి. లివర్ ఇన్ఫెక్షన్ అని అన్న వాళ్ళే మన శ్రీకాంత్ రెడ్డి దగ్గర హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇప్పుడు టాబ్లెట్లు వాడతారు. ఈ ఇంట్లో ఇతనితో పాటు ఇతని కొడుకు తర్వాత చుట్టుపక్కల ఇళ్ళకు కూడా వచ్చింది అనుకుంటారు. చాలా చిన్న బాబు, దాదాపు చిన్న వయసులో ఉన్న బాబుకు జాండీస్ వచ్చింది. ఆ జాండీస్ రావడానికి ప్రధాన కారణము ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మంచినీళ్ళు సరిగా లేవు అనేది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ హాస్పిటల్కి సంబంధించి బాబుకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకు. దాదాపు చిన్నపిల్లలు అయితే ఓర్చుకోవడం కష్టం, పెద్దవాళ్ళంటే కొంచెం అటు ఇటు ఓర్చుకుంటారు, కానీ చిన్న బాబుకు ఓర్చుకోవడం కష్టం. తండ్రికి వచ్చింది మొన్నటిదాకా జ్వరం, ఇప్పుడు కొడుకు కూడా జ్వరంతో మంచం పట్టి ఉన్నాడు. పక్కన కూడా చాలా మందికి ఇంకా జ్వరాలు వస్తున్నాయని చెప్తున్నారు. మీ ఇంట్లో ఎవరికి జ్వరం వస్తుంది? మా ఇంట్లో ముగ్గురికి వచ్చిందండి. మా ఇంట్లో ఫస్ట్ నాకు వచ్చింది, నా తర్వాత మళ్ళీ మా కొడుకు వచ్చింది, మా తర్వాత మా ముగ్గురికి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మేము దాని విషయాన్ని కూడా మాట్లాడిన తర్వాత ఏం చేశారు, మీ ఇంట్లో ముగ్గురికి వచ్చింది అన్నారు, నీతో పాటు నలుగురికి వచ్చింది. ఎట్లాంటి లక్షణాలు ఉన్నాయి మీకు? మాకు అన్నం తినడం లేదు, అన్నం తింటే కక్కుడు, వామిటింగ్ చేసుకుడు. మా పిల్లోడు 3 సంవత్సరాల పిల్లోడు, మా తమ్ముడు కొడుకు 3 సంవత్సరాల పిల్లోడు, మా పిల్లలు ముగ్గురు, నా కొడుకులు ఇద్దరు 20 సంవత్సరాల పిల్లలు ఉండరు. అమ్మ ఏంది నీ వెనక చూస్తే మురుక్కాలు ఉన్నది, దోమలున్నాయి, ఇటు ఎందుకు కూర్చున్నావు మరి? ఏం చేయాలి బిడ్డ, ఇక గిట్ట దోమలకు ఇక గిడ మా ఇల్లు డాడి దావకాన్లు ఉన్నాడు. మరి అలా దాడి దావకాన్నాడు, జ్వరం వస్తుంది, అయినా కూడా ఇట్లాంటి కాడ ఎందుకు కూర్చున్నావు? అమ్మ లోపల పోవచ్చు. ఏం చేయాలి బిడ్డ, దిక్కు లేక పట్టుకోవడానికి లేక గిడ కూర్చొని ఎన్నో నీ కొడుకు హాస్పిటల్ పడి? ఇప్పటికి 1-2 నెలలు అయితే. ఏంది ఏమన్నారు డాక్టర్లు? ఏం చెప్పట? ఏం చెప్పన్నా చెప్తలేరు. జ్వరమేనా? ఏమో ఏదన్నా చెప్తలేరు. ఇంకా గవర్నమెంట్ దాని ఈ గ్రామంలో మంచినీళ్ళు తాగేందుకు ఇక్కడ గ్రామంలో 2 మిషన్ భగీరథ ట్యాంకులు ఉన్నాయి. అక్కడ మనకు దూరంగా కనిపిస్తున్న ఒక ట్యాంక్ ఒకటైతే ఇక్కడ ఈ 2 ట్యాంకుల ద్వారా మిషన్ భగీరథ వాటర్ అంతా కూడా గ్రామంలో సప్లై అవుతుంది. వీటి ద్వారానే ఎక్కువ మంది ప్రజలు నీళ్ళు తాగుతూ ఉంటారు. మరి ఈ తాగిన నీళ్ళలో ఎట్లాంటి కలుషితం ఉందో కానీ మిషన్ భగీరథకు సంబంధించిన అధికారుల నంబర్లు అవన్నీ బాగానే వేశారు, కానీ దీని ట్యాంక్ శుభ్రం చేయకపోవడం, తర్వాత పరిశుభ్రంగా వీటిని వాడకపోవడం వల్ల ఇక్కడ జాండీస్ లాంటివి ప్రబలుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఆ పక్కన మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గర కూడా ఒకసారి పరిస్థితి చూద్దాం. ఈ మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గరికి వచ్చినాం. ఈ మినరల్ వాటర్ ప్లాంట్లో నీళ్లు లోపల శుద్ధి అవుతాయి, అంతకంటే ముందు ఈ ట్యాంక్లోకి వస్తాయి. ఆ ట్యాంక్ చూడొచ్చు, ఎన్ని రోజులు అయిందో కానీ క్లీన్ చేసి మొత్తం తుప్పు పట్టి ఫ్లోరైడ్ ఇదంతా సున్నం లాంటిది అంతా పేరుకుపోయి చాలా దరిద్రంగా తయారైంది. ఈ నీళ్ళే ప్రజెంట్ గ్రామస్తులంతా తాగుతూ ఉన్నారు. మంచినీళ్ళ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకునేందుకు మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ గారు మనతో పడినారు. సార్ ఏంటి సార్ మనం గ్రామస్తులు ఆరోపిస్తున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏంది తేడా? సో జాండీస్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ వాటర్ కూడా అయ్యి ఉండొచ్చు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. సో దానిలో భాగంగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే మన ఓచెస్ఎస్ అనేటువంటి ప్రతి ట్యాంకు క్లీనింగ్ ఉందా లేదా అనేటువంటి చెక్ చేసినాం. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పిన ఏదైతే అనుమానాలు ఉన్నాయన్నారో దానికి సంబంధించి ఏంటంటే వాళ్ళు మన మిషన్ భగీరథకు సంబంధించిన శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది, వాటికి టెస్ట్ చేయడానికి పంపించడం జరిగింది. రిపోర్ట్స్ ఇప్పటివరకు కెమికల్ రిపోర్ట్స్ అనేది జరిగిందండి. మనకు బ్యాక్టీరియాలజికల్ రిపోర్ట్స్ రావాలంటే 24 hours to 48 hours వెయిట్ చేయాల్సి వస్తుంది. దానికోసం వెయిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జ్వరాలు బాగా వచ్చిన తర్వాతనే టెస్ట్ ట్యాంకులు క్లీన్ చేశారు. క్లీన్ చేస్తున్నప్పుడు కోతులకు సంబంధించిన వెంట్రుకలు అవన్నీ బయటపడినాయి అనేది ఒక ఆరోపణ. నిజానికి కోతులు నీళ్ళ ట్యాంకులోకి ఎట్లా దూకే అవకాశం ఉంది? వాటికి పైకప్పులు ఏం లేవా? అలాంటిది అయితే ఏం లేదండి. మనకి ఏంటి అని అంటే ఇక్కడ కోతులు అయితే ఎక్కువనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు ముందస్తుగానే మేము ఏంటంటే రెగ్యులర్గా సైట్ విజిట్లో భాగంగా చెక్ చేస్తూ క్లీన్ చేసినప్పుడు అటువంటి ఆడవాళ్ళు అయితే ఏం కనిపించలేదండి. అంతా మంచిగానే ఉంది, కానీ జ్వరాలు అయితే వస్తున్నాయి, జాండీస్ వస్తున్నాయి. ఏంది కారణం అనుకుంటున్నారు మీరు? సో మేబీ అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటర్కి సంబంధించినంత వరకు ఇప్పటివరకు అయితే బాగానే ఉందండి. గ్రామంలో కొద్ది రోజులుగా వైద్య శిబిరం అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన వైద్య సిబ్బంది వచ్చి ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు వాళ్ళ లక్షణాలు అవన్నీ కనుక్కొని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. డాక్టర్ గారు కూడా మనతో పాటు. మేడం, ఇప్పుడు ఈ గ్రామంలో వైద్య శిబిరం పెట్టారు కదా, ఎట్లా ఉంది మేడం? మా పేషెంట్ల ఎట్లాంటి లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి? మనకు ఇప్పుడు మేము 17th రోజు ఈ వైద్య శిబిరం స్టార్ట్ చేసామండి. సో అప్పటి నుంచి మనం చూసేందంటే మనకు ఇప్పటివరకు మన క్యాంపుకి వచ్చిన పేషెంట్లను బట్టి మాత్రం మనకు సింపుల్
సింపుల్ ఫీవర్, కోల్డ్ కాఫ్, కానీ వితౌట్ అబ్డామినల్ పెయిన్ కానీ లేకపోతే కళ్ళు పచ్చగా ఉండడం కానీ వాంతులు విరోచనాల కేసెస్ అయితే మన దగ్గరికి అయితే రాలేదండి. ఎట్ ది సేమ్ టైం మనం హౌస్ టు హౌస్ సర్వే కూడా చేయిస్తున్నాం. ఇప్పటివరకు మనం 321 హౌసెస్ హౌస్ టు హౌస్ సర్వే చేసినాం. అందులో కూడా ఆశాలకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. మనం ఏమేమి అడగాలి, ఎట్లా అడగాలి అనే దాని గురించి కూడా మనం చెప్పినాం. దాన్ని బట్టి కూడా అందులో కూడా మనకు సింపుల్ ఫీవర్ తప్ప మనకు ఒక 8 ఫీవర్ కేసెస్, అవి కూడా సింపుల్ ఫీవర్స్ తప్ప పెద్దగా వేరే లక్షణాలు ఉన్న కేసెస్ అయితే నోటిఫై కాలేదండి. ఇప్పటివరకు 241 ఓపీ చూసినాం టిల్ 17th నుంచి ఈ రోజు వరకు. అందులో కూడా మనకు సింపుల్ ఫీవర్స్, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్, హెడేక్ అట్లాంటి సిమ్టమ్స్తోని, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ తప్ప వేరే సిమ్టమ్స్ అయితే నోటిఫై కాలేదండి. ఇప్పుడున్న పరిస్థితులలో వాతావరణం, వర్షం పడింది, తర్వాత చెత్త చెదారం పెరిగిపోయింది, దోమలు పెరిగినాయి. ఇట్లాంటి టైంలో వీళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? వీళ్ళు ఇప్పుడు వాటర్ పరంగా వస్తే మాత్రం మనకు కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం అనేది చాలా సేఫ్ అండి. ఫుడ్ కూడా ఆయిల్ తక్కువ వేసుకోవాలి, ఉప్పు కారం తక్కువ వేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం బయట ఫుడ్, కలుషితమైన ఫుడ్ కానీ ఈ బేకరీలలో కానీ లేకపోతే బయట అవుట్ సైడ్ ఫుడ్స్ ఉంటాయి కదండి, పార్సల్ ఫుడ్స్ కానీ అట్లాంటివి ఏవి తినకుండా ఇంట్లోనే కుక్ చేసుకొని ఆయిల్ చాలా చాలా తక్కువ వేసుకొని కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం అనేది చాలా మంచిదండి. ఏందన్న ప్రాబ్లం? ప్రాబ్లం జాండీస్ ప్రాబ్లం ఉన్నాయండి. మీకు వచ్చిందా? మా బాబుకి వచ్చింది. ఈ కారణం ఏమనుకుంటారు జాండీస్ రావడానికి? ప్రాబ్లమే అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాటర్ ప్రాబ్లం, ప్రైవేట్ హాస్పిటల్ కరీంనగర్ తీసుకుపోయినా వాటర్ ప్రాబ్లం. ఈ మా బాబు కాక మా పక్కన, మాకు దగ్గరలో ఉన్న మా ఇంటి పక్కన కూడా ఇంకో 2-3 వచ్చినాయి. ఊళ్ళో కూడా చాలా మందికే వచ్చినాయి. ఏంది అంటే వాటర్ ప్రాబ్లమే అని చెప్తారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మీరు తాగే వాటర్ ఎక్కడి సాధారణంగా? ఇవి మినరల్ వాటర్, ఇవే గ్రామ పంచాయతీ వాటర్. జ్వరాలు ప్రబలిన తర్వాత ఇప్పటికీ గ్రామ పంచాయతీ సిబ్బందితో ఈరోజు కొంత పని మొదలుపెట్టినట్టుగా అర్థమవుతుంది. మనకు ఇక్కడ పారిశుద్ధ్య సిబ్బంది అంతా కూడా కాలువల పక్కన పెరిగిన చెత్తను తొలగిస్తున్నారు. కాకపోతే ఈ గ్రామ పంచాయతీకి ఉన్నది కేవలం 4 మాత్రమే పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. వీళ్ళే ఈ చెత్త తొలగించడం కావచ్చు, డ్రైనేజీలు తీయడం కావచ్చు, ఊర్లో నుంచి చెత్త తరలించడం కావచ్చు, అన్ని పనులు వీళ్ళే చేసుకోవాల్సి ఉంటుంది. ఎంత ఎప్పటి చేస్తారు టైం పని? ఇది పొద్దున్న నుంచి చేస్తారు. పొద్దున 7 నుండి 11 నుండి మళ్ళీ 3 ఎక్కాలి. 3 నుండి 6 దాకా. ఏమేమి పనులు చేస్తారు మీరు సాధారణంగా రోజు? పనులు చెత్త ఎత్తుడు, ఇంకా చెత్త ఎత్తాలి, కాలువ తీయాలి, ఆఫీస్ ఊడ్చుకోవాలి. మరి ఇంకా ఎక్కడ చూసినా కూడా నీళ్ళు ఆగుతున్నాయి కదా, మరి ఏంది పరిస్థితి? కాలువలు పోయటానికి నీళ్ళు లేవు, పోయటానికి తలం లేదు, అటు మోరీలు లేవో దిక్కు, నీళ్ళు అక్కడనే ఆగిపోతాయి. మీరు ఎంతమంది ఉన్నారు మొత్తం? 4. ఇంతమంది జ్వరాల బారిన పడ్డ తర్వాత కూడా బేతిగల్ గ్రామంలో పరిస్థితులు అయితే మారలేదు. ఎక్కడ చూసినా ఈగలు, దోమలతోటి మురికి కాలువలు కంపు కొడుతున్నాయి. చుట్టుపక్కల ఇళ్లల్లో చెత్తా చెదారం పెరిగిపోయి అపరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా వైద్యాధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరికి రక్త నమూనాలు సేకరించి ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. లేదంటే మరికొంతమంది ఈ జ్వరాల బారిన, జాండీస్ బారిన పడి ప్రాణాల మీదకి తెచ్చుకునే ప్రమాదం పొంచి ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామం నుంచి.